సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ఓకేనా, బిఫోర్ ది రిలీజింగ్ ది ప్రోడక్ట్ టు కస్టమర్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీన్స్ రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మొబైల్ ఫోన్ కొన్నా, మనం బై చేసిన ల్యాప్టాప్ కొన్నా ఫస్ట్ మనం టెస్ట్ చేస్తాం కదా. బిఫోర్ దట్ కంపెనీ సిస్టమ్ని, ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కానీ మనం కూడా బై చేసేటప్పుడు అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవ్వకపోతే దాని యొక్క డిఫెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో అలాగే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు అందులో కస్టమర్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, టెస్టింగ్స్ నెంబర్ ఆఫ్ టైంని టెస్ట్ చేస్తూ ఉంటాం. అందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం, దాన్నే బగ్స్ అని కాల్ చేస్తాం, ఓకేనా. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది కరెక్ట్నెస్, కంప్లీట్నెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ డెవలప్డ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అందులో ఏమైనా ఎర్రర్స్ కానీ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్ అండర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కండిషన్స్ బై మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ మీన్స్ ఇట్ చెక్స్ ఫర్ ది స్పెసిఫికేషన్స్, ఫంక్షనాలిటీస్, పెర్ఫార్మెన్స్. సో ఒక సాఫ్ట్వేర్ అనేది అప్లికేషన్ రన్ చేసేటప్పుడు దాని యొక్క కండిషన్ అనేది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఓకేనా. నెక్స్ట్ మాన్యువల్గా రన్ చేయొచ్చు, నెక్స్ట్ ఆటోమేటెడ్గా రన్ చేయొచ్చు. అంటే ఒక ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు మనం దాని యొక్క స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేస్తాం. నెక్స్ట్, వై సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకు చేస్తాము అంటే, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ మే కాజ్ మిషన్ ఫెయిల్యూర్, ఇంపాక్ట్ ఆన్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ. సో ఒక ప్రాజెక్ట్ అనేది దాని యొక్క ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా, ఓకేనా, ఒక ప్రాపర్గా వర్క్ చేయకపోయినా, నెక్స్ట్ మిషన్ ఫెయిల్యూర్ అయినా, అలాంటి వాటిని రెక్టిఫై చేయడానికి ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకోసం మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ డెలివర్స్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ సాటిస్ఫై యూజర్స్ రిక్వైర్మెంట్, నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో కస్టమర్ యొక్క యూజర్ రిక్వైర్మెంట్ అన్ని ప్రాపర్గా మనం ఇచ్చినట్టయితే, నెక్స్ట్ వాళ్ళ యొక్క నీడ్స్, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడానికి ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది మెయిన్ రోల్, ఓకేనా. సో అందుకోసం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, హూ షుడ్ టెస్ట్. ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్ట్ అనేది ఎవరు టెస్ట్ చేస్తారు అంటే, ఇక్కడ 2 టైప్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే డెవలపర్ డెవలప్ చేస్తారు. నెక్స్ట్, టెస్టర్ అనేది ఆ ప్రాజెక్ట్ యొక్క టెస్టింగ్ని టెస్టర్తో మనకి టెస్ట్ చేస్తుంటారు మనకి, ఓకేనా. బోత్ డెవలపర్ అండ్ టెస్టర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎర్రర్ అండ్ వాట్ ఈజ్ బగ్ అండ్ వాట్ ఈజ్ ఫాల్ట్ అండ్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకుందాం. సో ఎర్రర్ అంటే ఏంటి అంటే, ఏ పర్సన్ మేక్స్ యాన్ ఎర్రర్. ఒకవేళ ఒక కోడింగ్ రాసేటప్పుడు ఏమైనా బై మిస్టేక్ చేసినట్టు అయితే దాన్ని ఎర్రర్ అని కాల్ చేస్తాం. దట్ క్రియేట్స్ ఏ ఫాల్ట్ ఇన్ సాఫ్ట్వేర్. సో ఆ ఎర్రర్ అనేది సాఫ్ట్వేర్ యొక్క ఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, సో ఆ ఫాల్ట్ రావడం వల్ల అక్కడ జరిగిన ఆపరేషన్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. దట్ కెన్ బి కాజ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ ఆపరేషన్. ఇది బగ్, ఫాల్ట్, ఫెయిల్యూర్, ఓకేనా. డెఫినేషన్ చూద్దాం. ఎర్రర్. An error is a human action that produces the incorrect result that result in a fault. సో మిస్టేక్స్ ఏమైనా చేయడం వల్ల ఇన్కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో అటువంటి వాటిని మనం ఎర్రర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్, బగ్. ఇట్ ఈజ్ లైక్ దట్ ఎర్రర్, ఓకేనా. ద ప్రిజెన్స్ ఆఫ్ ఎర్రర్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూట్ చేసిన టైంలో వచ్చిన దాన్ని మనం బగ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్, ఫాల్ట్. స్టేట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాజ్డ్ బై అన్ ఎర్రర్. సో ఒక సాఫ్ట్వేర్ యొక్క స్టేట్ని వచ్చిన ఎర్రర్ని మనం ఫాల్ట్ కింద కాల్ చేస్తాం. నెక్స్ట్, ఫెయిల్యూర్. డీవియేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇట్ ఈజ్ యాన్ ఈవెంట్. సో మనం ఏదైతే ఇలాగ ఎర్రర్స్, బగ్స్ రావడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది డీవియేట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఫెయిల్యూర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్, టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో లైఫ్ సైకిల్ యొక్క టెస్టింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్.
సో స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఓకేనా, ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ గ్యాదరింగ్ చేస్తాం ఈ స్టేజ్లో. నెక్స్ట్ సిస్టమ్ స్టడీ. సో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం దాన్ని స్టడీ చేస్తాం. ఆఫ్టర్ దట్ టెక్స్ట్ ప్లానింగ్. సో ఆ టెస్ట్ యొక్క ప్లాన్ అనేది చేస్తాం, ఏ విధంగా డిజైన్ చేయాలి అని. ఓకేనా, ఆఫ్టర్ దట్ డిజైన్ టెస్ట్ కేస్. సో ప్లాన్ చేసిన టెస్ట్ని డిజైన్ చేస్తాం. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఎగ్జిక్యూట్ ది టెస్ట్ కేసెస్. సో ఎగ్జిక్యూషన్ అనేది 2 వేస్లో అవుతుంది. ఫస్ట్ వన్ ఎయిదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్. మాన్యువల్ మీన్స్ మనం ఓన్గా మనం క్రియేట్ చేసి మాన్యువల్గా ఎంటర్ చేసినట్టయితే దాన్ని మాన్యువల్ ప్రాసెస్ అంటాం. ఆటోమేటెడ్ అంటే ఆటోమేటిక్గా ఎంటరింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో అలాంటి దాన్ని మనం ఆటోమేటెడ్ అంటాం. నెక్స్ట్ రిపోర్ట్ డిఫెక్ట్. అందులో ఏమైనా అలా రన్ చేసిన టెస్ట్ని అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే సో అది రిపోర్ట్గా ఫామ్ చేస్తాం. నెక్స్ట్ రిగ్రెసింగ్ టెస్ట్. సో అట్లో ఏమైనా మిస్టేక్స్ ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేసి నెక్స్ట్ అనలైజ్ చేస్తాం ఎలా చేయాలి అనేది. ఓకేనా, నెక్స్ట్ సమ్మరీ రిపోర్ట్. ఫైనల్గా సమ్మరీ రిపోర్ట్తో మనకి ఎండ్ చేస్తాం. సో ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ది టెస్టింగ్. నెక్స్ట్ మెయిన్ థింగ్ 2 ప్రాసెస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వెరిఫికేషన్ అండ్ సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్. సో వెరిఫికేషన్ అంటే ఏంటో, వ్యాలిడేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ ఈజ్ ది ప్రాసెస్ కన్ఫర్మింగ్ దట్ సాఫ్ట్వేర్ మీట్స్ ఇట్స్ స్పెసిఫికేషన్ డన్ త్రూ ది ఇన్స్పెక్షన్ అండ్ వాక్ త్రో. అంటే ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ చేయడానికి కోసం, అంటే కరెక్ట్గా ఉన్నాయా ఇన్ఫర్మేషన్, రిక్వైర్మెంట్ అంతా కరెక్ట్గా ఉందా, వ్యాలిడా కాదా అని వెరిఫై చేస్తుంది ఈ ఫేజ్లోని. యూజ్ టు ఐడెంటిఫై ది డిఫెక్ట్స్ ఇన్ ది ప్రోడక్ట్ ఎర్లియర్ ఇన్ ది లైఫ్ సైకిల్. సో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు వెరిఫికేషన్లో మన ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ వెరిఫికేషన్. నెక్స్ట్ వన్ validation. Validation is the process confirming that the meets the user requirement. It is the actual testing. సో ఇక్కడ వ్యాలిడేషన్ అంటే వెరిఫికేషన్ స్టేజ్లో రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదరింగ్ ఉన్నాయా లేదా, కరెక్ట్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఎలిజిబుల్ యాక్సెప్టెన్సా కాదా అని చెక్ చేస్తుంది, వెరిఫై చేస్తుంది. ఇక్కడ వ్యాలిడేషన్లోని ఇక్కడ ప్రాక్టికల్గా యాక్చువల్ టెస్టింగ్ అనేది వ్యాలిడేషన్ చేస్తుంది. సో డిఫరెన్స్ చూద్దాం. వెరిఫికేషన్ అంటే ఈజ్ ది ప్రోడక్ట్ రైట్. ఓకేనా, ప్రోడక్ట్ అనేది కరెక్టా రైటా కాదా అని అనడాన్ని మనం వెరిఫికేషన్ అని కాల్ చేస్తాం. వ్యాలిడేషన్ అంటే ఈజ్ ఇట్ ది రైట్ ప్రోడక్ట్. సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే సో ఆ ప్రాజెక్ట్కి ఇది రిలేటెడా కాదని చెప్పడం వెరిఫికేషన్. ఆ ప్రాజెక్ట్ అనేది రైట్ ప్రోడక్ట్ అని మనకి రిజల్ట్ ఫైనల్ చేయడం వ్యాలిడేషన్. దట్ ఈస్ ది డిఫరెన్స్, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సో టెస్టింగ్ ప్రాసెస్ ఎంతవరకు రిపీట్ అవుతుంది అంటే స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ బగ్స్ రేషియో అనేది డిక్రీజ్ అయ్యే వరకు. ఓకేనా, మనకి ఎప్పుడైతే ఎర్రర్స్, అందులో ఉన్న ఎర్రర్స్ అండ్ బగ్స్ అన్నీ మనకి డిక్రీజ్ అంటే తగ్గుతున్నాయో, అవాయిడ్ చేస్తామో టోటల్గా, ఆ స్టేజ్లో మనకి స్టాప్ ది టెస్టింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకేనా, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ గురించి ఇందులో తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ హ్యావింగ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ మాన్యువల్, సెకండ్ వన్ ఆటోమేషన్. సో మాన్యువల్ నథింగ్ బట్ మనం ఓన్గా ఎంటర్ చేసినట్టయితే, మనం ఓన్గా చేసినట్టు డేటాని మాన్యువల్గా అంటాం. ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని ఆటోమేషన్ అని అంటాం. ఓకేనా, సో అగైన్ మాన్యువల్ హ్యావింగ్ 3 టైప్స్ టెస్టింగ్: వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ అండ్ గ్రే బాక్స్ టెస్టింగ్. ఓకేనా, నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్లో ఎయిదర్ టైప్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో ఇందులో అగైన్ 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఫంక్షనల్ టెస్టింగ్. నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో సింపుల్గా చెప్పాలంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే మనం అందులో యూజ్ చేసిన టూల్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదో అలా చెప్పడానికి నాన్ ఫంక్షనల్ అంటాం. ఫంక్షనల్ టెస్టింగ్లో అగైన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యూనిట్ టెస్టింగ్, సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, థర్డ్ వన్ సిస్టమ్ టెస్టింగ్, ఫోర్త్ వన్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకేనా, నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో 3 టైప్స్. ఫస్ట్ వన్ కంపాటిబిలిటీ టెస్టింగ్, సెకండ్ వన్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, నెక్స్ట్ యూజబిలిటీ టెస్టింగ్. సో దీస్ ఆల్ ఆర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టైప్స్. టెస్టింగ్ మెథడాలజీస్. సో టెస్టింగ్ మెథడాలజీస్ 2 టైప్స్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ సెకండ్ వన్ వైట్ బాక్స్ టెస్టింగ్. ఫస్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే నో నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ డిజైన్ ఆర్ కోడ్ రిక్వైర్.
టెస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ అండ్ ఫంక్షనాలిటీస్. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ప్రాసెస్ ఎలా అవుతుందంటే దాని యొక్క ఇంటర్నల్ ప్రోగ్రామ్ మీద ఐడియా ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయదు. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా అయ్యింది అనేది కూడా దీనికి అనవసరం. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఓన్లీ ఇన్పుట్ ఏముంది, నెక్స్ట్ అవుట్పుట్ దానికి రిలేటెడ్గా వచ్చిందా లేదు అనే ప్రాసెస్ మాత్రమే ఇక్కడ చెక్ చేస్తుంది. దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటాం. ఓకేనా. డయాగ్రామ్ చూడండి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లోనే మనకి దాని యొక్క రిక్వైర్మెంట్ అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అనేది చూడకుండా ఓన్లీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మాత్రమే చెక్ చేస్తుంది. దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇంటర్నల్ ప్రోగ్రామ్ డిజైన్ అండ్ కోడ్ రిక్వైర్మెంట్. టెస్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది కవరేజ్ ఆఫ్ కోడ్ స్టేట్మెంట్స్, బ్రాంచెస్, పాత్ అండ్ కండిషన్. సో వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ని టెస్ట్ చేస్తుంది. దీని యొక్క స్టేట్మెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్, బ్రాంచెస్ని, పాత్స్, కండిషన్స్, ఇచ్చిన కండిషన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టెస్ట్ చేస్తుంది. సో దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అని కాల్ చేస్తాం. సో వైట్ బాక్స్ టెస్టింగ్ డయాగ్రామ్. సో ఇక్కడ ఇంటర్నల్ అండ్ బోత్ ఇన్పుట్ అవుట్పుట్ విత్ ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేసాం, కోడ్ని ఎలా జనరేట్ చేసాం, అందులో ఉన్న కండిషన్స్, స్టేట్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వైట్ బాక్స్ టెస్టింగ్లోని ప్రాసెస్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ వైట్ బాక్స్ టెస్టింగ్. నెక్స్ట్ వైట్ బాక్స్ టెస్టింగ్ బోత్ టెస్టింగ్స్ టెక్నిక్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది మనకి డన్ బై ది డెవలపర్ డన్ చేస్తారు. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది టెస్టర్తో వర్క్ చేస్తుంది. ఓకేనా. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది డెవలపర్ చేస్తారు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది టెస్టర్ చేస్తారు. నెక్స్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. టెస్టింగ్లో డిఫరెంట్ లెవెల్స్, దాని యొక్క మీనింగ్ తెలుసుకుందాం. యూనిట్ టెస్టింగ్ మీన్స్ డన్ బై ది డెవలపర్. యూనిట్ టెస్టింగ్ కూడా డెవలపర్తో డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ మాడ్యూల్స్ని కంబైన్ చేయడాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి, టెస్టింగ్ ఫుల్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఇచ్చిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని టోటల్ అప్లికేషన్ని టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. బేస్డ్ ఆన్ ది యూజర్ నీడ్స్ అండ్ టెస్టింగ్ విల్ బీ డన్ ఇన్ క్లయింట్ ప్లేస్. సో క్లయింట్ ప్లేస్లో ఉండనట్టు రిక్వైర్మెంట్స్ని మనం మొత్తం యూజర్ యొక్క ఏం నీడ్స్ కావాలి, దాని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, మొత్తం యూజర్ యొక్క రిక్వైర్మెంట్ని మనం టెస్ట్ చేసినట్టయితే దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని కాల్ చేస్తాం. సో ఇది టెస్టింగ్ యొక్క డిఫరెంట్ లెవెల్స్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.